ఈ ఈ నవరత్నాల్లో అంటే ఏ రంగు అంటే కొంచెం డీటెయిల్గా చెప్పగలరా? ఇప్పుడు ఈ రంగు వేసుకుంటే ఈ నక్షత్రం వాళ్ళకి, ఈ రాశి వాళ్ళకి బాగుంటుంది. ఇప్పుడు కృత్తిక నక్షత్రం వాళ్ళకి ఎరుపు పనికి వస్తుంది. ఎరుపు రంగు. ఎరుపు రంగు. ఇప్పుడు గురు మహర్దశ ఉన్న వాళ్ళకి కనకపుష్య రాగం పసుపు కలిసి వస్తుంది. బుధ మహర్దశ ఉన్న వాళ్ళకి ఆకుపచ్చ అనమాట. శని మహర్దశ ఉన్న వాళ్ళకి నీలం కలిసి వస్తుంది. అట్లా ఏ మహర్దశలో వాళ్ళు ఉన్నారో ఆ యొక్క జాతిలో వాళ్ళకి సక్సెస్ఫుల్గా ఉంటుంది అనమాట, బాగుంటుంది. ఇప్పుడు కనకపుష్య రాగం ఉన్నది, అది గురువు బలం అనమాట. అది ఎవరు పెట్టుకున్నా కూడా వాడికి కాన్సన్ట్రేషన్ ఉంటుంది, చక్కని మార్గంలోకి వెళ్తాడు. దానికి ఏ పట్టింపు లేదు, ఏ సమస్య ప్రాబ్లమ్స్ కూడా రావు అనమాట. పెట్టుకోవచ్చు, కనకపుష్య రాగం అనేది పెట్టుకోవచ్చు, బాగుంటుంది, మంచిది. ఓకే. మీరు ఇప్పటివరకు లైక్ జ్యోతిష్యంలో ఏం చెప్పారు? ఏ రంగు దుస్తులు ధరిస్తే బాగుంటుందని చెప్పారు, వస్త్రధారణ గురించి జ్యోతిష్కం అంటే నవరత్నాలు చెప్పారు. సో ఇంకేమైనా ఉన్నాయి జ్యోతిష్కంలో? జ్యోతిష్కులు అంటే ఇప్పుడు అన్నీ బాగుంటాయి, సంపద ఉంటుంది, భోగభాగ్యాలు ఉంటాయి, దేనికి లోటు ఉండదు. కానీ అతనికి ఏదో ఒక నష్టపరిహారం జరుగుతూ ఉంటుంది, ప్రశాంతత ఉండదు, అలజడిగా ఉంటాడు, అనారోగ్యం కూడా వస్తుంది కొంతమందికి. దానికి కారణం ఏంటంటే వాస్తుశాస్త్రం. ఓకే, వాస్తుశాస్త్రం. జాతకం కూడా బాగానే ఉంటుంది అతనికి, అన్ని వ్యాపారం బాగుంటుంది, జాతకం బాగుంటుంది. కానీ ఏదో రకంగా అతనికి లాస్ అవుతా అశాంతిగా ఉంటాడు. అప్పుడు ఏమిటంటే వాస్తుశాస్త్రంలో అతను ఉన్నటువంటి ఇంటి దగ్గర చుట్టూ ఖాళీ స్థలం ఉండి వెంటిలేటర్స్ ఉన్నా కూడా అతనికి మైనస్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అది ఇప్పుడు జ్యోతిష్ శాస్త్రంలో ఎవరికి తెలియదు. అన్నీ చూస్తాడు, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్, తూర్పు పడమర ఉత్తర దక్షిణం ఆగ్నేయ భూమి చూస్తాడు. కానీ అక్కడ జరిగేది ఏమిటంటే భూమిలో నుంచి సాయిల్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ వస్తూ ఉంటుంది ప్రతి పౌర్ణానికి అమావాస్యకి. ఆ ప్రభావం వల్ల అతనికి చెడు జరుగుతూ ఉంటుంది అనమాట. అది తెలుసుకోవటం అనేది చాలా కష్టం. పూర్వీకులు చెప్పారు, ఈ జనరేషన్లో అది తెలియటం ఎవరికి తెలియదు. ఎంతసేపటికి వాస్తు చూస్తాడు, గుండ్రంగా ఖాళీ ఉంది, వెంటిలేటర్స్ ఉన్నాయి ఏమో అంటాడు. కానీ భూమిలో నుంచి వచ్చేటువంటి సాయిలు అతన్ని నెగిటివ్ ఎనర్జీ వచ్చేసి అతనికి మైనస్ చేస్తూ ఉంటుంది. చేస్తుంది. దానికి ఏం చెప్పాడంటే శాస్త్రంలో ఉత్తర ఈశాన్యంలో ఒక యంత్రం కనుక వేస్తే ఆ నెగిటివ్ నుండి వచ్చేటువంటి ఒక వాయువుని, గాలిని అది ఆపేసి భూమిలోకి పంపించేస్తుంది. ఓకే. ఈ యంత్రం వల్ల పాజిటివ్ పైకి వస్తూ ఉంటుంది. అప్పుడు ఆ యొక్క వాస్తు దోషం, ఆ ఇంట్లో జాతక దోషాలన్నీ కూడా పరిసమాప్తి అయిపోతాయి.